ఎంత మంచి బిల్డర్ కట్టినా, ఎంత మంచి కంపెనీ కట్టినా సరే బిల్డింగ్స్‌లో ఎక్కడో ఒక ప్లేస్‌లో చిన్న క్రాక్ అయినా వస్తది. అందులో నుంచి వాటర్ లీక్స్ కూడా జరుగుతాయి. ఈ అపార్ట్మెంట్‌ని కూడా ఒక టాప్ బిల్డరే కట్టించాడు. బిల్డింగ్ మొత్తం బాగానే ఉంది కానీ, ఒక ఫ్లాట్‌లో మాత్రమే రూఫ్ నుంచి వాటర్ లీక్ అయ్యి ఫాల్ సీలింగ్‌నే డ్యామేజ్ చేస్తున్నాయి. బోరోస్కోపిక్ కెమెరాతో చూసినప్పుడు వాటర్ లీకేజ్ పైన ఉన్న ఫ్లాట్ నుంచి వస్తున్నాయని అర్థమైంది. తర్వాత పైన ఉన్న ఫ్లాట్లో ఇన్స్పెక్షన్ చేయడం స్టార్ట్ చేశాము. ఫ్లాట్లో మాయిశ్చర్ మీటర్ పెట్టి మొత్తం చెక్ చేశాము. కిచెన్ యూటిలిటీ దగ్గర కూడా మాయిశ్చర్ మీటర్తో ఎంత మాయిశ్చర్ ఉందో చెక్ చేశాము. అండ్ వాటర్ లీకేజ్ ఇక్కడ నుంచి జరగట్లేదు. ఎక్స్టర్నల్ పైప్స్ దగ్గర యాక్టివ్ లీకేజ్ అయితే విజిబుల్ ఉంది. పీహెచ్ పేపర్తో మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసినప్పుడు పీహెచ్ వాల్యూ ఇలా బేసిక్ లాగా వచ్చింది. అంటే సోప్ అండ్ షాంపూ మిక్స్ అయిన వాటర్ లీక్ అవుతుంది అని అర్థం. బాత్రూంలో ఇన్స్పెక్షన్ చేయడం స్టార్ట్ చేశాం. ముందు మాయిశ్చర్ మీటర్తో ఎక్కడెక్కడ మాయిశ్చర్ ఉందో కనుక్కున్నాం. వెస్టర్న్ కమోడ్ దగ్గర ఎగ్జిట్ పైప్ డ్యామేజ్ అయింది. దాన్ని చేంజ్ చేసుకోవాలి. జెట్ స్ప్రే ఇన్లెట్ పైప్ దగ్గర రస్ట్ వచ్చి వాటర్ కంటిన్యూస్ గా లీక్ అవుతుంది. తర్వాత నాని ట్రాప్స్ లో ఇంకా వెస్టర్న్ కమోడ్స్ లో కంటిన్యూస్ గా వాటర్ పోసి లీక్ అవుతుందో లేదో అని చెక్ చేశాము. విజిబుల్ లీకేజ్ అయితే కనిపించలేదు. ఈ బాత్రూమ్ సిస్టమ్ ని సంకెన్ స్లాబ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు అని తెలిసింది. అంటే ఇందులో నుండి వాటర్ లీక్ అవ్వాలి అంటే టైం పడుతుంది. సో కస్టమర్ కి రూల్ అవుట్ మెథడ్ ని సజెస్ట్ చేశాము. మీరు కూడా వాటర్ లీకేజెస్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా సియాన్ కి కాల్ చేయండి.